శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 7వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ సరిని జుచి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి దాన్ని మేము చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. ఆపదలు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు దేవుని శరణని వేడుకుంటే ఆయన కరుణించి ఆపద నుండి విడిపించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు కఠోరమైన పనులు చేస్తూ దుఃఖపడుతూ వేదన చెందుతున్నప్పుడు దేవుడు వారి ఆపదను చూసినాడు. ఆపదల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి సమాధానమును సంతోషమును అనుగ్రహించినాడు. పరమ కణానికి నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మన దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో అన్ని కష్టములు కలుగుతున్నప్పుడు ప్రభువుకు మొరపెడుతూ విడుదల పొందుకొని దేవునికి మహిమ తెచ్చేటటువంటి కుమార్తెగా కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానించి ధన్యతకి మహిమ చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరూ దీవించి ఆశించి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.